ఆంధ్రప్రదేశ్ ఫలితంగా కూడా మీరు ఇదే తరహాలో ఫాస్ట్గా ఉండదని ఎక్స్పెక్ట్ చేయకండి. కొంచెం స్లో స్టార్ట్ ఉండే అవకాశం ఉంది. ట్రెండ్స్ని బట్టి అది స్పీడ్ అవుతుందా లేదా అనేది తెలిసే అవకాశం ఉంది. మొదటి 2 రౌండ్లు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఆంధ్రప్రదేశ్ ఫలితం ఎలా ఉండబోతుంది, ట్రెండ్ ఎలా ఉండబోతుంది, వన్ సైడ్ ట్రెండ్, అది అధికార పార్టీ వైపా ప్రతిపక్షం వైపా, అంటే వైసీపీ వైపా కూటమి వైపా వన్ సైడ్గా ఉండబోతుందా, నెక్ టు నెక్ ఉండబోతుందా, ప్రభుత్వ అనుకూల ఓటు పడిందా వ్యతిరేక ఓటు పడిందా అనేది రెండో రౌండ్ ఫలితం లీడ్ వచ్చిన తర్వాత మాత్రం మనకి స్పష్టం. దట్ మీన్స్ 8 గంటల 40 నిమిషాలు 45 నిమిషాల టైంలో మాత్రం ఒక ఎర్లీ ట్రెండ్స్ని మనం అబ్జర్వ్ చేసే అవకాశం కనిపిస్తుంది. రవి గారు, ఎర్లీ ట్రెండ్స్ మీద మీ అబ్జర్వేషన్? తప్పనిసరిగా ఎర్లీ ట్రెండ్స్ లేట్గానే వచ్చేట్టుగా కనిపిస్తుంది. బట్ అయితే పోస్టల్ బ్యాలెట్ మీద ఎక్కువగా ఉంది కదా ఇప్పుడు ఫోకస్. మామూలుగా పోస్టల్ బ్యాలెట్ క్యాజువల్గా తీసుకోవడం ఏకపక్షం. అందుకనే కొంతమంది సర్వేల వాళ్ళు కూడా 10 లక్షల పోస్టల్ బ్యాలెట్లు ఇటే వేసి మేము లెక్కలేసామని 2 వైపుల వాళ్ళు కూడా చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎర్లీ ట్రెండ్స్ కొంచెం ఆ ఉత్కంఠ మీరు ఇందాక అన్నది పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. గుండెపోట్లు ఇవేమీ లేకుండా సిద్ధంగా కావాలి. మురళి అడిగింది ఒక్క నిమిషం. పవన్ కళ్యాణ్ ఎందుకు అవుతాడంటే ఆయన పోటీదారే కాకుండా ఒక సంధానకర్తగా కూడా ముఖ్యంగా వ్యవహరించాడు. 2019లోనే ఆయన ఛాలెంజర్గా హీ ఫోకస్ వాజ్ మోర్ ఆన్ జగన్. మీరు ఈ 5 ఏళ్లలో చూస్తే కూడా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అయినప్పటికీ వైసీపీ వాళ్ళ ఫోకస్ డిబేటు అంతా ఎక్కువ. ఇప్పుడు ఇక్కడ కూడా బొలిశెట్టి గారే ఉన్నారు కదా మనకు. సో ఒక కొత్త ఇది అంటే బీజేపీతో కూడిన ఒక ప్రతిపక్షాన్ని ఒక ప్రత్యేకమైన రాజకీయం కూడా చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన రాజకీయం కూడా ఒక ప్రత్యేకం కదా. వైపు భారతీయ జనతా పార్టీలో ఉన్నాను అని చెప్తూ ఆ పార్టీ నాయకత్వానికి సంబంధం లేకుండా, ఆ పార్టీ నాయకత్వానికి చెప్పకుండా, ఆ పార్టీ నాయకత్వం డిస్కస్ చేయకుండా నేరుగా ఇప్పుడు పైకి చెప్పలేదు. కానీ బీజేపీకి తెలియకుండా పవన్ కానీ చంద్రబాబు కానీ ఏమి చేశారని మనం అనుకోవడానికి లేదు. వాళ్ళకి ఆ విధమైన కంప్లీట్ ట్రెండ్స్ వచ్చిన తర్వాత